ప్రకాశం జిల్లాలో జరిగిన సీసీటీవీ హారర్. ఈ ఫుటేజ్ చూసిన తర్వాత ఆ హాస్పిటల్ని పర్మనెంట్లీ క్లోజ్ చేశారు. ఈ సంఘటన నిజంగా జరిగిందని అక్కడ వాళ్ళు ఇప్పటికీ చెబుతుంటారు. ప్రకాశం జిల్లా ఒక స్మాల్ ప్రైవేట్ హాస్పిటల్. రాత్రి 2:43 కరెంట్ హాఫ్ ఆఫ్. ఓన్లీ ఎమర్జెన్సీ లైట్స్. నైట్ డ్యూటీ వాచ్మ్యాన్ అయిన సూరి సీసీటీవీ రూంలో టీ తాగుతూ కూర్చుంటాడు. ఆ రాత్రి సీసీటీవీలో కనిపించినది అక్కడున్న వాళ్లని పిచ్చివాళ్లలా భయపెట్టింది. సీసీటీవీ మానిటర్లో ఎంప్టీ కారిడోర్ కనిపిస్తుంది. సడన్లీ వీల్చైర్ ఆటోమేటిక్గా స్లోగా మూవ్ అవుతుంది. సూరి షాక్ అవుతాడు. ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారా అంటూ కారిడోర్కి వెళ్తాడు. కారిడోర్ కంప్లీట్ ఎంప్టీ. వీల్చైర్ మాత్రం మిడిల్లో ఉంటుంది. కానీ ఫ్లోర్ మీద వెట్ ఫుట్ ప్రింట్స్ కనిపిస్తాయి. ఆ ఫుట్ ప్రింట్స్ సీలింగ్ వైపు వెళ్తుంటాయి. సూరి భయంతో పరుగెత్తుకుంటూ సీసీటీవీ రూంకి తిరిగి వస్తాడు. మానిటర్లో చూసేసరికి అతను కారిడోర్లో ఒక్కడే నిలబడి ఉంటాడు. కానీ అతని వెనకాల హాస్పిటల్ గౌన్ వేసుకున్న ఒక వుమెన్ నిలబడి ఉంటుంది. లాంగ్ హెయిర్, ఫేస్ కనిపించదు. సూరి స్లోలీ వెనక్కి తిరుగుతాడు. ఎవరూ ఉండరు. మళ్లీ మానిటర్ వైపు చూస్తాడు. ఈసారి ఆ వుమెన్ కెమెరాకి చాలా దగ్గరగా ఉంటుంది. బ్లాక్ ఐస్, బ్లడ్ స్మైల్. సడన్లీ స్క్రీన్ ఫ్లికర్ అవుతుంది. సీసీటీవీ స్పీకర్స్ నుంచి డిస్టర్బ్డ్ వాయిస్. నన్ను ఆపరేషన్ థియేటర్లో వదిలేశారు. రూమ్ టెంపరేచర్ సడన్లీ డ్రాప్. టీ గ్లాస్ ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది. ఎంటైర్ హాస్పిటల్ లైట్స్ ఆఫ్. ఓన్లీ వన్ సీసీటీవీ కెమెరా వర్కింగ్. ఆ కెమెరాలో సూరి కారిడోర్లో పరుగెడుతూ కనిపిస్తాడు. సడన్లీ అతను ఎయిర్లోకి లేచిపోతాడు. అండ్ స్క్రీన్ బ్లాక్. నెక్స్ట్ మార్నింగ్ పోలీస్ హాస్పిటల్కి వస్తారు. సూరి కనిపించడు. కానీ సీసీటీవీ లాస్ట్ ఫ్రేమ్లో మానిటర్ ముందు ఒక వుమెన్ సిట్టింగ్. స్లోగా కెమెరా వైపు చూస్తూ స్మైల్ చేస్తుంది. ఆ ఫుటేజ్ బయటికి వచ్చిన 3 రోజుల తర్వాత ఆ హాస్పిటల్ పర్మనెంట్లీ క్లోజ్ చేశారు.